వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖలో ఖాళీగా ఉన్న జిల్లా మరియు మండల స్థాయి కోఆర్డినేటర్ ఉద్యోగాలకి అధికారికంగా నోటిఫికేషన్ ఈరోజు మనకి రిలీజ్ అయింది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ ఈమెయిల్ ద్వారా పంపిస్తే సరిపోతుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. 35,000 వరకు సాలరీ వస్తుంది. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్ ఈ యొక్క ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయినటువంటి ఈ జాబ్స్కి సంబంధించి సో మీరు ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి జాబ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మీకు కాంబో కోర్స్ అయితే ఉంది మన యాప్లో. సో మీకు కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇదే కాదు, మనకి ఇంకా బ్యాంక్ జాబ్స్, రైల్వే జాబ్స్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనమైతే ఆన్లైన్లో క్లాసెస్ అందిస్తున్నాము. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చాను. సో వెంటనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ ఒకసారి వినండి. అప్పుడు చెక్ చేసిన తర్వాత నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్అవుట్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న జిల్లా స్థాయి అలాగే మండల స్థాయి కోఆర్డినేటర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ వచ్చేసి ఈమెయిల్ ద్వారా వాళ్ళకి స్కాన్ చేసి మన డాక్యుమెంట్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. నోటిఫికేషన్లో మీకు 7th పేజీలో అప్లికేషన్ ఫార్మాట్ ఉంది. సో అక్కడ నుంచి మీరు ఈ యొక్క ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇందులో మీరు మీ యొక్క ఫోటో అతికించేసి ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అండ్ మీ డిస్ట్రిక్ట్ ఏంటి, మీరు ఏ డిస్ట్రిక్ట్ అప్లై చేస్తున్నారు అండ్ మీరు ఇక్కడ మీ యొక్క నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ వర్డ్స్లో మెన్షన్ చేసేసి సో అప్లికేషన్ ఫామ్స్ మనకి టోటల్గా 3 pages ఉన్నాయి. ఈ 3 pagesకి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్లో అన్ని డీటెయిల్స్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ రాసేసి సో మీరు అప్లికేషన్ ఫామ్ అనేది స్కాన్ చేసి సో దీంతోపాటు మీరు దాన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి జిరాక్స్ కాపీస్ అన్నింటిని కూడా మీరు గెస్టెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేయించేసి వాటిని మనము స్కాన్ చేసి మనం ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మనము పంపించాల్సి ఉంటుంది అనమాట. ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. సో లాస్ట్ డేట్ May 31 ఈవినింగ్ 5 PM వరకు అయితే టైం ఉంది. సో మీరు అప్లై చేయాల్సినటువంటి ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి rgscrecruitment.ap@gmail.com. ఈ యొక్క మెయిల్ ఐడికి మనము మన యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా మర్జ్ చేసేసి ఆ ఫైల్స్ని ఆ పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి పంపించాలి. సబ్జెక్ట్ ప్లేస్లో అక్కడ మీకు 2 అడ్రస్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది కదా, 2 అడ్రస్లో ఇది రాయాలి. సబ్జెక్ట్ నేమ్లోనేమో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కంపల్సరీగా రాయాలన్నమాట. సో ఈ విధంగా వాళ్ళకి అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ వాళ్ళైతే 18 నుంచి 35 years లోపు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 years లోపు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయట్లేదు. సో డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. సో మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. సో వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి బ్లాక్ PESA కోఆర్డినేటర్స్ వచ్చేసి 37 ఉన్నాయి, డిస్ట్రిక్ట్ PESA కోఆర్డినేటర్స్ వచ్చేసి 2 ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఇక్కడ సాలరీ డీటెయిల్స్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టులకి 30,000, మనకి మండల్ లెవెల్ పోస్ట్లకు వచ్చేసి 25,000 వరకు అయితే మీకు సాలరీ అనేది రావడం జరుగుతుంది. సో దీంతోపాటు మీకు అక్కడ ఉన్నటువంటి లొకేషన్ని బట్టి మీకు కొన్ని అలవెన్సెస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఒకవేళ ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా 4th పాయింట్ అనేది చెక్ చేసుకోవచ్చు. అంటే చాలా ఎక్కువ అప్లికేషన్స్ వస్తే అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు ఒకవేళ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు. లేకుంటే తక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రం మీకు డైరెక్ట్గా ఏంటంటే ఇంటర్వ్యూ చేస్తారు. 1:3 అంటే 1:3 అంటే ఏంటంటే ఇక్కడ ఒక పోస్ట్కి 3 చొప్పున ఇంటర్వ్యూకి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారంట. సో ఈ విధంగా మీకు జాబ్స్కి సంబంధించి ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తారు. ఇక్కడ మనకి పోస్టుల వరకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే బ్లాక్ PESA కోఆర్డినేటర్స్ పోస్టులకి మనకి 37 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే గ్రాడ్యుయేషన్ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసి ఉండాలి. అది ఏ విభాగంలో అంటే ట్రైబల్ స్టడీస్ కానీ, సోషల్ వర్క్ కానీ, సోషాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్మెంట్ ఈ యొక్క విభాగాల్లో మీరు చేసి ఉండాలి. సో ఏజ్ వచ్చేసరికి జనరల్ వాళ్ళైతే 35 years లోపు,
రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళైతే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళందరూ కూడా 40 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అడిషనల్గా మీకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎక్స్పీరియన్స్ అనేది మీకు కమ్యూనిటీ మొబిలైజేషన్కి సంబంధించి కానీ, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కానీ, ట్రేడింగ్స్ అండ్ ఎవాల్యుయేషన్కి సంబంధించి కానీ మీకు మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇంకా మీకు స్టేట్ కానీ, డిస్ట్రిక్ట్ కానీ, మండల లెవెల్కి సంబంధించి ఆఫీస్లో పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే మీరు ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి రిమోట్ ప్లేసెస్కి ట్రావెల్ చేయడానికి కూడా విల్లింగ్ అనేది చూపించాలి. అండ్ ఇంకా మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. ఆన్లైన్ రిపోర్టింగ్, పిఎస్సి, ఎంఐఎస్ సిస్టమ్స్కి సంబంధించి, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన వాళ్ళే ఉండాలి. తెలుగుకి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. అండ్ మీకు తెలుగు లాంగ్వేజ్ రావాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా రావాలన్నమాట. సో ఇది మనకి బ్లాక్ పిఎస్సికి సంబంధించి డీటెయిల్స్. అలాగే డిస్ట్రిక్ట్ పిఎస్సి పోస్ట్లకు వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి సంబంధిత సబ్జెక్ట్స్లో. సో దాంతోపాటు మీకు 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మండల్ లేదా డిస్ట్రిక్ట్ లేదా ఆ యొక్క లెవెల్లో మీకు క్వాలిఫికేషన్స్ అనేవి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి తాడేపల్లి, గుంటూరు నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మనకి వివిధ మండలాల వారీగా, అలాగే కొన్ని జిల్లాల వారీగా ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ బై పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ది ఫాలోయింగ్ కాంట్రాక్ట్ పోస్ట్ ఫ్రమ్ క్యాండిడేట్స్ పొసెసింగ్ ఎనీ గ్రాడ్యుయేట్ ఫర్ మండల్ కోఆర్డినేటర్స్ ప్రిఫరబ్లీ ట్రైబల్ స్టడీస్. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మీకు కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి May 31 వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు అయితే మనము వాళ్ళకి మెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. ఎటువంటి పోస్ట్ చేయాల్సినటువంటి పని లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. సో వీటికి సంబంధించి మీకు కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే అప్లికేషన్స్ వాళ్ళకి పంపించండి. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయినట్లయితే ఇంటర్వ్యూకి గురించి వాళ్ళు మీకు కాల్ చేస్తారు రమ్మని. సో అప్పుడు మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఆల్రెడీ మీకు పంపించేస్తారు కాబట్టి సో మీరు డైరెక్ట్గా ఏంటంటే దీనికి సంబంధించి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా మీరు రెడీగా అయితే పెట్టుకోవాలి. మీకు ఇంటర్వ్యూస్ వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే మనకి గుంటూరు డిస్ట్రిక్ట్లో ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డి అంటే పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ తాడేపల్లి లొకేషన్లో సో మీకు ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. మీకు దీనికి సంబంధించి అప్డేట్స్ వచ్చేసి ఈమెయిల్ ద్వారా లేదంటే ఫోన్ ద్వారా మీకు 3 days బిఫోర్ మీకు అప్డేట్ అనేది ఇస్తారంట. కాబట్టి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మీకు దగ్గరగా ఉంది, మాకు జాబ్ కావాలి అర్జెంటుగా అనుకున్న వాళ్ళు సో ఇంటర్వ్యూకి అయితే మీరు ఫర్దర్గా ఒకవేళ షార్ట్ ఇస్తున్నట్లయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మనకి రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మీకు అన్నీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలిజిబిలిటీ వాళ్ళు తప్పనిసరిగా అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి మెయిల్ అయితే చేసేసండి. మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు, అన్ని ప్రాపర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ పంపించండి. మన డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.